మీ కాసా శ్రీనివాసులు భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తాను. బుచ్చిరెడ్డిపాళెం అర్బన్ ఏరియాలో కాపురం ఉంటాను. బుచ్చిరెడ్డిపాళెం గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఎవరన్నా మంచినీటి కొలాయి కనెక్షన్ తీసుకోవాలంటే ఆ రోజు పంచాయతీ వారు డిపాజిట్ కింద 3,000 కట్టించుకునేవాళ్ళు. కొలాయి తీసుకున్న తర్వాత నెలసరి నీటి పన్ను 30 రూపాయలు తీసుకునేవాళ్ళు. నగర పంచాయతీగా మారిన తర్వాత 2 సంవత్సరాల పాటు అదే డిపాజిట్ కట్టించుకుంటూ అదే నీటి తీరువా కట్టించుకుంటూ 24 గంటలు బుచ్చిరెడ్డిపాళెం ప్రజలకు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు. తదుపరి నగర పంచాయతీకి నూతన కౌన్సిల్ ఏర్పడిన తర్వాత 2వ కౌన్సిల్లో ఆనాటి ప్రభుత్వం అరాచకంగా ప్రజల నడ్డి విరిచే విధంగా 3,000 ఉన్న మంచినీటి డిపాజిట్ని 7,000 రూపాయలు చేయడం జరిగింది. 30 రూపాయలు ఉన్న మంచినీటి నెల పన్నును 100 రూపాయలు చేయడం జరిగింది. ప్రజల మీద మంచినీటి మీద గత ప్రభుత్వం అధిక భారం మోపి నానా ఇబ్బందులు పెట్టడం జరిగింది. అయితే జరిగే కొద్దీ బుచ్చిరెడ్డిపాళెం గ్రేడ్ 2 మున్సిపాలిటీగా రూపుదిద్దుకున్నది. మున్సిపాలిటీ అయిన తర్వాత నగర పంచాయతీ నుంచే 24 గంటలు బుచ్చిరెడ్డిపాళెంకి నీళ్లు వస్తుంటే నగర పంచాయతీ అయిన కొద్ది కాలం నుంచే నీటికి పోట్లు వేయటం జరిగింది. ఆ పోట్లు గతంలో 5 గంటలకు ఇచ్చి 12 గంటల దాకా మధ్యాహ్నం నీళ్ళు ఇచ్చేవాళ్ళు. సాయంకాలం 4 గంటలకు ఇచ్చి రాత్రి 10 గంటల దాకా నీళ్ళు ఇచ్చేవారు. ఆ టైంలోనే నీళ్ళు ఇస్తే నానా ఇబ్బందులు పడుతూ జనం బుచ్చిరెడ్డిపాళెంలో నివసించే జనం చేనేత కార్మికులు ఉంటారు, రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు ఉంటారు, వ్యవసాయం మీద బతికే వాళ్ళు ఉంటారు, పాడి పరిశ్రమ మీద బతికే వాళ్ళు ఉంటారు, కార్మికులు ఉంటారు, కర్షకులు ఉంటారు, రైతులు ఉంటారు. అందరూ కూడా ఉదయాన 5 గంటలకే లేచి వారి జీవనాధారం పనులకు పోయి మధ్యాహ్నం 12 గంటలకు వస్తుంటారు. 12 గంటల దాకా నీళ్ళు ఇస్తేనే ప్రజలు నానా ఇబ్బందులు పడుతుండేవాళ్ళు. ఇప్పుడు ఈ మున్సిపాలిటీ అయిన తర్వాత బుచ్చిరెడ్డిపాళెంకి ఉదయం 10 గంటల దాకా, సాయంకాలం 5 నుంచి రాత్రి 9 గంటల దాకా సుమారు 10 గంటల టైం నీళ్ళు ఇస్తుంటే కూలీ నాలికి పోయే ప్రజలు మంచినీళ్ళు లేక కనీస అవసరాలకు నీళ్లు దొరక్క వాళ్ళు వచ్చేసరికి